హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బ్లాగ్స్. గోల్డ్ కొంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో కనుక చూడకుంటే ఖచ్చితంగా మీరైతే నష్టపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గోల్డ్ అయితే జనరల్గా ఏం చేస్తారు, రెండు రకాలుగా కొంటారు. ఒకటి ఫుల్ టైం పేమెంట్ చేసుకుంటూ, రెండవది స్కీమ్ లెక్క కట్టుకుంటూ. అయితే యాక్చువల్గా ఇది మాకు రియల్గా జరిగిన ఇన్సిడెంట్. మేము వచ్చేసి హనంకొండలో లలిత జ్యువెలర్స్ జాయల్ కదా, మేమైతే ఒక షోరూమ్ అయితే గోల్డ్ షోరూమ్ని మేము విజిట్ చేసాం. విజిట్ చేసిన తర్వాత ఒక గోల్డ్ చైన్ అంటే తాడు ఉంటుంది కదా, ఆ తాడును మేము చూసాం. బాగుంది, దూరం నుంచి చాలా అట్రాక్టివ్గా కనపడుతుంది. అది తీసుకొని చూసేసరికి నాకు ఎందుకో వేరియేషన్ అనిపించింది. మళ్ళీ వాళ్ళని అక్కడే పెట్టి దాని పక్కనే ఇంకొక చైన్ ఉంది, అదే చైన్ తీయమన్నాను. లాంగ్ నుంచి చూస్తే మంచి అట్రాక్టివ్గా ఉంది, అదే వేసుకొని చూస్తే అంత షైనింగ్ అనేది అనిపించట్లేదు. అంటే అక్కడ నాకు అర్థమైన డిఫరెన్స్ ఏంటంటే, షోరూమ్స్లలో ఎక్కువగా లైట్స్ అనేది మార్నింగ్ అయినా కూడా ఎందుకు వేస్తారు అంటే ఆ జ్యువెలరీ అనేది అట్రాక్షన్ ఇవ్వడానికి. అందుకే ఎప్పుడైనా సరే గోల్డ్ స్కీమ్స్ కాకుండా, లేదంటే ఒకవేళ అలా కొనుక్కోవాలి అనుకుంటే షోకేస్లో ఉన్నవి కాకుండా వేరే మోడల్ అంటే మనము కస్టమైజ్ చేయించుకుని అందులో ఒక చిన్న చేంజెస్ చేస్తే ఏం చేస్తారు, కస్టమైజేషన్ అయితే చేస్తారు కదా. సో అప్పుడు కస్టమైజేషన్ చేయించుకొని అలా తీసుకోండి, కానీ ఎప్పుడు షోకేస్లో ఉన్నాయి మాత్రం తీసుకోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.